నమస్తే అందరికీ. ఒక జీవిత సత్యం ఏంటంటే ఇది ప్రజలు వినండి బాగా జాగ్రత్తగా. ఒక 10 సంవత్సరాల ముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత అబ్బాయి తరపు అమ్మా నాన్న, అమ్మాయి తరపు అమ్మా నాన్న ఇద్దరు బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళే. సరే, అబ్బాయికి సంబంధించి కొంత పేదరికం, అమ్మాయికి సంబంధించి కొంతవరకు స్థితిగతుల్లో బాగా. తర్వాత వీళ్ళకు పెళ్లి చేయాలి అన్న ఆలోచన అటుపక్క తల్లిదండ్రులకు ఇటుపక్క తల్లిదండ్రులకు. చివరికి ఆ పెళ్ళి జరగకుండా అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు కొంత నిర్లక్ష్య విధానంలో అబ్బాయికి అమ్మాయిని ఇవ్వకూడదు అనే ఆలోచనతో ఆ పెళ్ళిని కట్టడి చేసి క్లోజ్ చేయించారు. తర్వాత అబ్బాయి ఒక 4 years బ్యాక్, అంటే ఒక 4-5 ఏళ్ళ ముందు పెళ్లి చేసుకున్నాడు పేరు చొప్పున. అమ్మాయికి వాళ్ళు పెళ్ళి చేశారు అంటే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అమ్మాయికి మూఢనమ్మకాలతో గాలి ధూళి అవి ఇవి అమ్మాయికి ఇబ్బందులు గురయ్యాయన్నట్టు ఒక మాంత్రికుని తెచ్చి అమ్మాయికి పూజలు అవి ఇవి చేయించాడు. ఆ మాంత్రికుడు ఏం చేశాడంటే అమ్మాయిని పూర్తిగా వశపరుచుకున్నాడు. పూజలు పురస్కారాలు అంటూ గాలి ధూళి అంటూ వశపరుచుకొని దాదాపు ఈ కొన్ని ఏండ్లు అమ్మాయితో ట్రావెల్ చేసి రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి వాడికి పెళ్ళైన వ్యక్తి, ఆ పూజారి అనేవాడు, ఈ క్షుద్ర పూజలు చేసేవాడు, రకరకాలుగా వాడు పెళ్ళైనవాడు, వాడికి పిల్లలు ఉన్నారు. తర్వాత ఈ అమ్మాయి కొద్ది రోజుల తర్వాత కొన్ని మనస్పర్ధాలు, అతనితో రిలేషన్షిప్ పూర్తిగా క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఇంటి దగ్గర ఉంది. అమ్మాయి మెంటాలిటీ అప్సెట్ అయిపోయింది. ఏం విషయం అనేది అర్థం కాలేదు. వాడు రిలేషన్షిప్లో ఉన్నాడు కానీ పెళ్ళి చేసుకోలేదు ఈ అమ్మాయిని. అక్కడ పెళ్ళైనోడు, వాడికి పిల్లలు ఉన్నారు. అలా రకరకాలుగా గందరగోళంగా ఆ వ్యవస్థ, జీవనము, ఆ జీవితము, ఆ కుటుంబము చిన్నభిన్నమైంది. ముందు ఈ అబ్బాయిని రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి, చిన్నభిన్నం చేసి, అవమానించి రకరకాలుగా ఇబ్బందులు గురి చేసిన విధానం మళ్ళీ తర్వాత సేమ్ అదే విధంగా అమ్మాయికి సంబంధించిన వ్యక్తులకు జరిగేది క్లారిటీగా. అంటే ఈ నిజ జీవితంలో ఎక్కడ కూడా ఎవడు కూడా ఏ విధంగా పొరపాట్లు చేసినా కూడా అది అటో ఇటో వెంటనే మళ్ళీ ఖచ్చితంగా సిట్యువేషన్స్ ఎక్కడ మారవు. తద్వారా ఎవరైతే ఇబ్బందులు గురి చేస్తాడో ఆ ఇబ్బందులు గురి చేసేవాడు సేమ్ టు సేమ్ అదే ఇబ్బందులతోనే ఇబ్బంది పడతాడు, శతమతం అవుతాడు, అప్సెట్ అయిపోతాడు. వాని స్పృహ, వాని తెలివితేటలు పూర్తిగా కంపించిపోతాయని కూడా మహాజన రాష్ట్ర సమితి చాలా వరకు ఈ విషయాలు ప్రజలకు తెలియజేస్తాం. ఎక్కడ ఎవరిని మనము కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు ఇబ్బందులు గురి చేసినాము అని ఉంటే ఖచ్చితంగా సేమ్ టు అదే విధంగా నువ్వు కూడా ఎక్కడైనా కానీ ఇబ్బందులు గురవుతావు అనేది వాస్తవము, ఇది నిజం. కాబట్టి చాలా వరకు చాలా ప్రదేశాలలో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ప్రేమించుకున్నారు అమ్మాయి అబ్బాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు మేజర్లు అయితే ఇష్టానుసారంగా మంచి ఇబ్బందులు లేకుండా అటుపక్క తల్లిదండ్రులు గమనించి ఆలోచన చేసి ఆ పెళ్ళిని చేయవలసిందిగా కూడా మరీ ప్రజలందరికీ కూడా చాలా వరకు ఇలాంటి గ్రామాలలో, పట్టణాలలో ఇలాంటి సన్నివేశాలు చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి విధానాలను కట్టడి చేసే విధంగా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తాను.